పవిత్ర గ్రంథము తప్పిపోయిన కుమారుని యొక్క శుభవార్త. యేసు ఇంకను వారితో ఇట్లనెను, ఒకనికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి నీ ఆశలో నాకు సగభాగము పంచివుము అనెను. అట్లే వారిరువుకి ఇద్దరు కుమారులకి తండ్రి సమానముగా ఆస్తిని పంచి ఇచ్చెను. అప్పుడు చిన్నవాడు తన ఆస్తిని తీసుకొని దూరదేశమునకు ప్రయాణమయ్యెను. అంతలో అతడు ఆస్తితో, భోగ విలాసములతో, ఆనంద విలాసములతో ధనమును విచ్చలవిడిగా దుర్వినియోగము చేసి తన ఆస్తినంతని మంటగలిపేను. అప్పుడు అచ్చట దారుణమైన కరువు చిన్న కుమారునికి సంభవించెను. అప్పుడు వాడు కనీసము తినడానికి తిండి లేనిచో ఇబ్బంది పడగా, అచ్చటి పెద్ద మనిషి రాజుగారైన రాజును కలవగా అతడిని పందుల కాపరిగా ఉంచుటకు సిద్ధమాయెను. ఆ కుమారుడు తిండి దొరకపోవడముచో పందుల కాపరిగా పాడు తిండి లేనందువలన పందులకు పెట్టే పొట్టుతో తిని ఆరగించి అతని యొక్క ఆకలి తీర్చుకొనెను. కొన్ని రోజుల తరువాత అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లనుకొనుచుండెను, నా తండ్రి వద్ద వందలాది కాపలాదారులు, వందలాది పనివారు కడుపు నిండుగా వారు కడుపు నింపుకొనుచు వారి యొక్క ఆకలి దప్పులను తీర్చుకొనుచున్నారు. నేను ఆకలితో మలమలలాడుచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధిని, నీకు కూడా విరోధిని. నేను బహుళ పాపములు చేసి తిని నన్ను మనస్ఫూర్తిగా క్షమింపుమని వేడుకొనుచున్నాను.